రైట్, మీరు చెప్తున్న ప్రతిపక్ష హోదా లేదు, ఆ 11 మంది మాట్లాడటం లేదు, కానీ గెలవని 11 మంది మాట్లాడుతున్నారు. ఎక్కడ చూసినా రపరప అంటారు, మేము వస్తాం, నెక్స్ట్ సినిమా చూపిస్తామంటారు. ఈ మాటలని మాట్లాడడానికి ఎక్కడో అదృశ్య శక్తులు వెనకున్నాయేమో అనిపిస్తుంటుంది సార్ కొన్నిసార్లు. అదృష్ట శక్తులు ఉన్నాయి సార్. నేను పదే పదే చెప్తున్నా, కొన్ని ఇంటర్వ్యూల్లో చెప్తున్నా, మొన్న ఏబిఎన్ లో కూడా చెప్పా. అక్కడ అతనికి రాసే స్క్రిప్ట్ రైటర్స్ దుర్మార్గులు ఉన్నారు. ఆ స్క్రిప్ట్ రాసే వాళ్ళతో పాటు అక్కడున్న విధానపరంగా పార్టీని పరిపాలిస్తున్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా జీవితంలో లేకుండా పూర్తిగా పార్టీని మూసేసే దిశగా చర్యలు తీసుకున్నారు. కాబట్టి మేమైతే సంతోషంగా ఉన్నాం. ఎవరు సార్, సజ్జలు అనుకోవచ్చా, సజ్జల గారు అనుకోవచ్చా, లేక ఇంకేమైనా ఉన్నాయా ఇలాంటి అదృశ్య శక్తులు ఆయన వెనక? సార్, నేను ఏబిఎన్ లో డైరెక్ట్ గా చెప్పా, ఇప్పుడు మీ ముందు కూడా డైరెక్ట్ గా చెప్తున్నా. సజ్జల పార్టీని సర్వనాశనం చేశాడు, చేస్తున్నాడు. కంప్లీట్ గా షట్ డౌన్ చేసి పార్టీ లేదు పుష్ప అని రాసి వెళ్ళిపోతాడు. దాంట్లో భాగంగానే ఆ స్క్రిప్ట్లు కూడా సార్, నెయ్యి కల్తీ విషయం చర్చకు వచ్చినప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఇచ్చే స్టేట్మెంట్ ఎంత హుందాగా ఉండాలి. ఏదైనా చర్యలు తీసుకోండి, తప్పు జరుగుంటే విచారణకి సిద్ధం, అప్పట్లో ఎవరైతే బాధ్యత వహించారో వాళ్ళని నిందితులుగా కూడా చేర్చండి అని చెప్పే విధంగా ఉండాలి. స్క్రిప్ట్ రాసే మహానుభావుడు, మాజీ విలేకరి, న్యూస్ ప్రెజెంటర్ గా ఉన్న వ్యక్తి. అతను రాసే విధానంలో ఆవు తిన్న గడ్డిలో కొట్టిన ఫెర్టిలైజర్ కి సంబంధించి కెమికల్స్ ఉంటాయట. అవి ఇచ్చిన పాల నుంచి వచ్చిన నెయ్యి ద్వారా ఏదైతే రసాయనాలు కలిసి ఉండొచ్చు అని రాసి ఇచ్చాడంటే, ఇతను గుడ్డిగా దాన్ని చదివాడంటే ఏ విధమైన భ్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి చేత చెత్త స్క్రిప్ట్లు రాసి అతన్ని పూర్తిగా ట్రోల్ చేయించే విధంగా ఏదైతే ప్రయత్నాలు జరుగుతున్నాయో, ఇంటర్నల్ పార్టీలో ఉన్న వాళ్లే కోవర్ట్లుగా ఆ పార్టీని భూస్థాపితం చేస్తారు. వాళ్ళకి ప్రతిపక్షాలు అనవసరం. మన ప్రోగ్రెస్ చూసుకోవచ్చు, మనం అభివృద్ధి చేసే ఆంధ్రప్రదేశ్ ని బ్రహ్మాండంగా ముందుకి తీసుకుపోవచ్చు. కూటమి నేతలు, కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. సజ్జల్ లాంటి వ్యక్తులు ఇంకా చాలా మంది ఉన్నారు సార్ ఆ పార్టీని డ్యామేజ్ చేయడానికి. 100% ఉన్నారు. ఫ్రంట్ రన్నరు, టాప్ సీట్ గెట్టరు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ తర్వాత వరుసలో మొదటగా ఆయన తనయుడు, ఆ తర్వాత స్క్రిప్ట్ రైటర్ శ్రీహరి, ఆ తర్వాత ఒక సమూహం ఉంది, 8 నుంచి 12 మంది ఉన్నారు. ఈ కూటమి వాళ్లే డెస్ట్రాయ్ చేసేస్తారు వైఎస్ఆర్సీపీని. జగన్మోహన్ రెడ్డి గారిని నవ్వులు పాలు చేస్తారు. పార్టీ లేదని రాసిపెట్టి వీళ్లే బోర్డు తగిలించి వెళ్ళిపోతారు. బహుశా ఒకవేళ ఏదైనా మొమెంటం వచ్చి ఖచ్చితంగా మళ్ళీ పార్టీ లేస్తుందని తెలిసినప్పుడు ఎలక్షన్ కి ముందు పార్టీలో ప్రధానంగా గెలిచే వాళ్ళందరినీ కూడా పార్టీ నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారు బహిష్కరిస్తారు ఏదో కారణంతో. ఖచ్చితంగా కూడా మనం హ్యాపీగా మనం పని చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.